ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం అండి. స్మాల్ డౌట్ అండి స్టార్ట్ చెప్పండి చేసే సార్. ముందు. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఆ, ఇప్పుడు నేను ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలంటే నాకు కంపల్సరీ డిమాట్ అకౌంట్ ఉండాలా? అయితే కొన్నిటికి అవసరం లేదని విన్నాను. సో వేటికి అవసరం, వేటికి అవసరం లేదు అది కూడా కవర్ చేయండి. yes సార్. ఇప్పుడు ఇంతకు ముందు మనకు షేర్లు సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేవాళ్ళండి మొదట్లో. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ షేర్ సర్టిఫికెట్స్లో మోసాలు జరుగుతున్నాయి అన్నమాట. మ్మ్. ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ, అందుకని వీళ్ళు ఏం చేశారంటే డిమెటీరియలైజ్డ్ ఫార్మాట్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో షేర్స్ను చేస్తే మంచిది అనిపించింది వాళ్ళకు, గవర్నమెంట్కి. మ్మ్. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ప్రతి కంపెనీ షేర్స్ను ఎలక్ట్రానిక్ ఫార్మాట్, అంటే షేర్ సర్టిఫికేట్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుంది. ఓకే. మీకు జస్ట్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో మ్మ్. ఓ 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆడ 10,000 రూపాయలు ఉండవు, 10,000 నెంబర్ ఉంటుంది. అంతే. మ్మ్. యూ క్యాన్ ఆల్వేస్ ఇంటర్. అదే రకంగా ఈ డిమ్యాట్ అకౌంట్ అనే దాంట్లో మీ షేర్లు ఎన్ని ఉన్నాయో నెంబర్ చూపిస్తారు, కానీ సర్టిఫికేట్ అవన్నీ ఏం కనిపించావు. బట్ నథింగ్ టు వరీ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఈ డిమెటీరియలైజ్డ్ ఫార్మాట్లో చేయడానికి 2 ఏజెన్సీలను క్రియేట్ చేశారు. ఒకటి వచ్చి ఎన్ఎస్డిఎల్, రెండోది సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, నేషనల్ అని క్రియేట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ 2. ఓకే. బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలే, ఎందుకంటే దాంట్లో మళ్ళీ మ్యానిపులేషన్స్ అవి ఉంటాయన్న ఉద్దేశంతో అనుకుంటా ఇవి 2 చేశారు. ఇవి 2 హోల్డ్ చేస్తాయి ఏదైనా సరే డిమెటీరియలైజ్డ్ ఫార్మాట్లో ఉండేటివి. ఇప్పుడు ధరణి అనే ఒక పోర్టల్ మన తెలంగాణలో తెచ్చారు. ఆ పోర్టల్లో భూమి ఉంటుంది, భూమి రికార్డ్స్ ఉంటాయి, అది స్టేట్ గవర్నమెంట్ పోర్టల్. అలాగా అన్నిటినీ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో పెట్టుకోవడం అనేది ఒక మంచి ఆలోచన. దానివల్ల ఎవరు మోసపోరు కూడా. సో షేర్స్ను అలా చేశారు. ఒకవేళ కొంతమంది, నేను మొన్ననే న్యూస్లో చూశాను, ఎవరో ఒకతను పొరపాటున రిలయన్స్ షేర్స్ ఎప్పుడో ఉన్నాడు, వాటిని డిమాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే కొంతమంది ఏజెన్సీని పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే కార్వీ ఉండేది, ప్రతి ఒక్కరు కార్వీకి పోయి ఫిజికల్ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి దాన్ని డిమాట్లోకి మార్చి వాళ్ళు సిడిఎస్ఎల్కి ఎన్ఎస్డిఎల్కి రికమెండ్ చేస్తే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి డిమెటీరియల్ ఫార్మాట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. తర్వాత ఏమైందంటే కార్వీ దెబ్బతినింది, ఏదో ఫ్రాడ్ జరిగి. అది ఓకే, ఏంజల్ 1 బ్రోకింగ్ ఏజెన్సీ అది వచ్చాయి, అది వేరే విషయం, పక్కదారి పట్టకూడదు మనము. లెట్ us ఫోకస్ ఆన్ డిమెటీరియల్. సో ఇప్పుడైతే మాత్రం సార్ అన్నీ కూడా డిమాట్లోనే ఉంటాయి. మీరు షేర్లు కొనాలంటే మాత్రం అది డిమాట్ ఫార్మాట్లోనే ఉంటాయి. వేరే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారంటే మాత్రం దానికి డిమాట్ అవసరం లేదు, డైరెక్ట్ యూనిట్స్ మనం ఫండ్ హౌస్లోంచి వస్తాయి, అదే అలానే ఉంటాయి. దానికి డిమాట్ తీసుకోవడం అవసరం లేదు. ఓకే. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు కనుక కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తానండి, నాకు ఏమొద్దు షేర్స్ అనుకుంటే మాత్రం మీరు డిమాట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. దానికి అనవసరంగా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఓకే. ఎందుకంటే డిమాట్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి అనమాట. ఇది సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ నుంచే కాకుండా మీరు ఎవరితో కలిసి డిమాట్ తీసుకున్నారో వాళ్ళ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐసిఐసి బ్యాంక్ నుంచి ఓపెన్ చేసిన, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఓపెన్ చేసిన, వాళ్ళ ఛార్జెస్ అన్నీ కలిపి ఎక్కువ బ్యాండే పడుతుంది. ఓకే. దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తానండి. ఒకవేళ మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే, నేనైతే జీరోదా నుంచి తీసుకున్నాను. నా అకౌంట్ తీసుకొని జీరోదాలో దగ్గర 5 సంవత్సరాలు అయిందండి. ఓకే. 5 కాదు, 8 సంవత్సరాలు అయింది. అంతకుముందు నాది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో ఉండింది. వాళ్ళ డిమాట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయన్న ఉద్దేశంతో మేము జీరోదాకు పోయినాము, అది చీప్ అని. కానీ ఇప్పుడే ఒక స్నేహితుడు నాతో అన్నాడు, గ్రో కూడా చాలా చీప్గా ఉంది, బాగుంది అది కూడా అని. సో మీకు కావాలనుకుంటే ఎయిదర్ గ్రో ఆర్ జీరోదా నుంచి డిమాట్ తీసుకోవచ్చు. ఓకే. షేర్స్ అయితే మాత్రం అన్నీ ఇప్పుడు డిమెటీరియల్ ఫార్మాట్లోనే ఉంటాయి. నాకు షేర్స్ వద్దండి, మ్యూచువల్ ఫండ్స్ చాలా అనుకుంటే మాత్రం డిమాట్ కూడా అవసరం లేదు సార్, నేరుగా కొనుక్కోవచ్చు. ఓకే. నౌ విల్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ డిస్కషన్. సో మనకు బేసిక్గా ఏంటంటే కంపెనీలన్నీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయండి. దీన్ని మనం ఏమంటామంటే సెకండరీ మార్కెట్ అంటాం. మరి ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటంటే అది ఐపీఓస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ కొత్తగా ఒక స్టార్ట్అప్ కంపెనీ వచ్చింది అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్డిఎల్, ఇంతకుముందు మనం ఎన్ఎస్డిఎల్ని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లిస్టింగ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే దాని ద్వారా బోల్డ్ ఎంత డబ్బులు వస్తాయి వాళ్ళకు. మళ్ళీ తర్వాత దాంట్లో నుంచి డైవర్స్ చేస్తారు. 100% ఈజ్ ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఒక 10% అమ్ముకునే చాలు, 10,000 కోట్ల పైన డబ్బులు వస్తాయి మినిమం. అది చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ షేర్స్ అమ్మడానికి మొదట్లో మనకు కేవలం సెన్సెక్స్ ఒకటే ఉండిందండి. సెన్సెక్స్ అంటే బాంబేలో ఉంటుంది ఆఫీసు. అది సంత అనుకోండి, కూరగాయల సంత లాగానే ఒక రకంగా అదొక సంత. ఆ సెన్సెక్స్లో వేరియస్ రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ
టెర్మినల్స్ ఉంటాయి. ఆ టెర్మినల్స్ అన్ని సెన్సెక్స్ వాళ్ళ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళ సర్వర్తో లింక్ అయి ఉంటాయి. సో ఎవరెవరైతే కొంటున్నారో అమ్ముతున్నారో అవన్నీ ఆన్లైన్లో ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ప్రతి షేర్కి ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, ఏ రేట్తో కొంటున్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, ఎంత సేమ్ మార్కెట్కి పోయినా ఉంటే కేజీ టమాటా 20 రూపాయలు అని ఒకడు అంటాడు, ఇంకోటి కేజీ టమాటా 30 అంటాడు. నువ్వు ఎక్కడ తక్కువ ఉంటే అడిగిపోయి కొనుక్కుంటావు. అదే రకంగా షేర్లు కూడా అక్కడ కొంటారు. ఏమంటే కొంచెం స్మార్ట్ వేలో కొంటూ ఉంటారు. సరేనా? తర్వాత ఈ సెకండరీ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు అన్నీ ఉంటాయి. మనం ఏ షేర్ కావాలంటే ఆ షేరు మార్కెట్ ట్రేడింగ్ అవర్స్లో పోయి కొనుక్కోవడం జరుగుతుంది అనమాట. అది స్టాక్ మార్కెట్లో జరిగే ఇన్వెస్ట్మెంట్. తర్వాత స్టాక్ మార్కెట్లో ఎందుకు మనం స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నామంటే దీంట్లో వచ్చేసి మనకు ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. మీరు చూసే ఉంటారు అనమాట. సెన్సెక్స్ ఫండ్స్ అంటారు కదా, ఇండెక్స్ ఫండ్స్ ఉంటారు. ఫండ్స్ దగ్గరికి తర్వాత వెళ్దాము. ఫస్ట్ నేను షేర్ మార్కెట్ గురించి కొంచెం అవగాహన ఇవ్వాలన్నమాట. ఇప్పుడు షేర్లు నాకు తెలిసి 2000 పైన షేర్లు ఉంటాయి సార్. 2000 ఇంకా ఎక్కువే ఉండొచ్చు, జస్ట్ అప్రాక్సిమేట్ చెప్తున్నాను. 2000 మినిమం, 2000 తక్కువ కాకుండా షేర్. 2000 కంపెనీలు ఉన్నాయి. ఈ 2000 కంపెనీలు ఎలా తీసుకోవాలి మనము? ఓకే, అది కొంచెం కన్ఫ్యూజన్. దానికని మనం ఏం చేసామంటే ఈ ఎన్ఎస్సి బిఎస్సి అనే వాళ్ళు ఏం చేశారంటే దే కమ్అప్ విత్ వన్ ఇండెక్స్. అంటే ఇప్పుడు ఈరోజు షేర్ మార్కెట్ పెరిగింది తగ్గింది అనేది చెప్పడం కోసం ఒకటి ఇండెక్స్ ఉండాలి. ఓకే, ఆ ఇండెక్సే నిఫ్టీ 50 అనేది ఒకటి. దాంట్లో యాక్చువల్గా 53 కంపెనీలు ఏమి ఉన్నాయి, అది 53 మధ్యలో ఉంటాయి. ఎనీవే 50 అనుకుందాం ప్రాక్టికల్ పర్పస్ కోసం. నిఫ్టీ 50 అనేది ఒకటి ఉంది. సెన్సెక్స్ అనేది ఒకటి ఇండెక్స్. సెన్సెక్స్లో అయితే 30 కంపెనీలు ఉన్నాయి. ఓకే, మొదట్లో ఓన్లీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేది. కానీ హర్షద్ మెహతా స్కామ్ అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఈ షేర్స్ మ్యానిపులేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి వీళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఎన్ఎస్సీ అనేది ఇంకోటి స్టార్ట్ చేశారు సార్. అట్లా మనకు 2 వచ్చాయి అనమాట. ఈ ఎన్ఎస్సీ అనేది కూడా ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఎన్ఎస్సీలో నాకు తెలిసి ఎస్బీఐలో 25%, ఇంకా కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ప్లస్ గవర్నమెంట్ అందరు కలిసి తీసుకున్నారు. అందుకనే ఎస్బీఐ షేరు ఎప్పటికైనా పెరుగుతుంది అనుకుంటాం మేము. ఎందుకంటే వాళ్ళ దగ్గర అండర్లయింగ్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. ఎస్బీఐ కోటి బ్రాంచ్ ఉంది అనుకోండి, కోటిలో అంత పెద్ద బిల్డింగ్, దాన్ని అమ్ముకుంటే చాలు వాళ్ళకి బోల్డెన్ డబ్బులు వస్తాయి. రియల్ ఎస్టేట్ మీకు తెలిసిందే కదా, ₹1 10 కోట్లు ఉంటుంది, 25 కోట్లు ఉంటుంది, తెలియదు మనకు హ్యాబిట్స్లో కోటిలో. సో ఈ అండర్లయింగ్ అసెట్స్ను కూడా వాళ్ళు మానిటైజ్ చేశారంటే విపరీతంగా షేర్ వాల్యూ పెరుగుతుంది. అవన్నీ రిఫ్లెక్ట్ అవ్వట్లే అనిపిస్తుంది నాకు. ఎనీవే, సో నేనేమంటానంటే ఇప్పుడు వచ్చేసి ఈ ఎన్ఎస్సీని కూడా వాళ్ళు లిస్టింగ్ చేయాలనుకుంటున్నారు. ఐపీఓ వస్తే మాత్రం మనం కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇవి ప్యాసివ్ ఇన్కమ్. ఎన్ఎస్సీ అనేది ఏముందండి, ప్రతిరోజు మార్కెట్లో జరుగుతుంటాయి. ప్రతి ఒక్కడు ఏదో రోజు ఒకడు కొంటుంటాడు, ఒకడు అమ్ముతూ ఉంటాడు. అది పెరగని పడని వీటికైతే మంచిగా కమిషన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాటిని మనం పట్టుకోవాలన్నమాట. అవి బంగారు బాతులు. కళ్ళు మూసుకొని అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నామంటే వీళ్ళు మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఐపీఓ వస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే.